హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కి స్వాగతం. ఈరోజు మనం నాది గడ్డం నౌకరు తెలివి అనే 2 కథల గురించి చెప్పుకోబోతున్నాం. నాది గడ్డం అనేది చాలా పాత కథ. ఈ కథకు చిత్రాలు వేసిన వారు జయగారు. నౌకరు తెలివి అనే కథను రచించిన వారు రాంబాబు గారు. ఈ కథకు చిత్రాలను వేసినది కూడా జయగారు. ఇక కథలోనికి వద్దాం. నాది గడ్డం. అనగనగా ఒక ఊరిలో 2 స్నేహితులు. వాళ్ళిద్దరూ బాగా వ్యాపారం చేసి డబ్బు కూడబెట్టుకున్న వాళ్లే. అయితే మొదటివాడు కొంచెం ఖర్చు మనిషి, రెండవ వాడికి ఎంత వచ్చినా ఇంకా రావాలి అనే కాంక్ష ఎక్కువ. మొదటివాడికి నున్నటి గుండు, రెండవ వాడు ఏ కారణం వలనో గడ్డం పెంచాడు. ఒకరోజు ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా మొదటివాడు, నేస్తం, ఇన్నాళ్ళయ్యా నీ ఎదుట అనలేదు కానీ నీ గడ్డం చూస్తే ఎంతో ముచ్చటేస్తుంది. ఇంతవరకు నేను ఎన్నో గడ్డాలు చూసుకుంటూ వస్తున్నా, నీ గడ్డం లాంటి గడ్డం మటుకు మన దేశంలో లేదంటే నమ్ము అన్నాడు. ఇందుకు రెండోవాడు మురిసిపోతూ, అవును మిత్రమా, అందరూ అలాగే అంటుంటారు. అంతేకాదు ఎంతోమంది నా గడ్డం మీద కన్ను వేశారు కూడాను. అవకాశం దొరికితే వాళ్ళు దాన్ని ఎంత ఖరీదైనా సరే కొనివేద్దామని కూడా ఉన్నారు అని చెబుతూ తన గడ్డంలోనికి కుడి చేతి 5 వేళ్లు పోనిచ్చి ఉత్సాహంగా నిమురుకున్నాడు. ఈ మాట వినగానే మొదటివాడు ఆత్రంతో, ఎవడో ఎందుకు, నేనే కొంటా, ఎంతో చెప్పు అన్నాడు. ధనాశ గల రెండవ వాడికి మనస్సులో అనేకమైన ఊహలు ఒక్కసారిగా పరుగులెత్తినాయి. అప్రయత్నంగా మాట వరుసకు ఇలా అనేశాడు, అయితే 1000 మొహరీలు ఇయ్యి చూద్దాం అన్నాడు. ఓ, దానికేం, తప్పకుండా తీసుకో, ఇంకా నువ్వెంతో గొప్ప వెల కోరుతావో అనుకున్నాను నేను అంటూ వెంటనే జేబులో నుంచి కొంత సొమ్ము తీసి బయానా ఇచ్చాడు మొదటివాడు. ఇందుకు రెండవ వాడు బిత్తరపోయాడు. మొదటివాడు ఒకే ఒక షరతు పెడుతూ, సరే నేస్తం, ఇప్పటి నుంచి ఆ గడ్డం నాది. అయితే నీ సొమ్ము నీకు పూర్తిగా చెల్లించి నా గడ్డం నేను తీసుకునేంత వరకు దాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడవలసి ఉంటుంది, తెలిసిందా? నా గడ్డానికి నా ఇష్ట ప్రకారం తైలం రాయాలి, నేను చెప్పిన విధంగా దాన్ని కత్తిరిస్తూ ఉండాలి అని హెచ్చరించాడు. ఓ, దీనికేముంది అని అనుకుంటూ రెండవ వాడు వెంటనే వాని షరతుకు అంగీకరించాడు. వ్రాతపూర్వకంగా వ్రాతలు రాసుకున్నారు. మొదటివాడు మళ్ళీ ఇంకొకసారి హెచ్చరించాడు. ఇంకో మాట, ఇటుపైన ఎవరైనా ఆ గడ్డాన్ని చూసి బాగున్నది అని మెచ్చుకున్నట్లయితే వారితో నువ్వు, అయ్యా ఈ గడ్డం నాది కాదండి, పలానా వారిది, ఆయన దీన్ని వెల ఇచ్చి కొనుక్కున్నాడు, ఆయన కోసమే నేను దీన్ని పోషిస్తున్నాను అనాలి అని చెప్పాడు. సరే అన్నాడు రెండోవాడు. మరుసటి నాటి నుండి వేళాపాళా లేకుండా మొదటివాడు రెండోవాడి దగ్గరికి వస్తూ ఉండేవాడు. ఏం నేస్తం, ఎలా వచ్చావు అని పలకరిస్తే, మరేం లేదు మిత్రమా, నా గడ్డం ఎలా ఉందో చూసుకుపోదామని వచ్చా అనేవాడు. ఒక్కొక్క నాడు ఉరుకులు పరుగులతో వచ్చి, ఇదేమిటయ్యా నా గడ్డమంతా నాశనం చేస్తున్నావే, నిగనిగలాడుతూ మెరిసిపోవలసిన నా గడ్డానికి చౌకబారు కొబ్బరి నూనె పట్టిస్తే ఎలా అనుకున్నావు? అయినా తీరు తెన్ను లేకుండా ఏమిటి దువ్వుకోవడం, బొత్తిగా నాగరికత అనేది లేకుండా అంటూ కసిరి గట్టిగా కేకలు వేసేవాడు. ఇలా అధికారం చెలాయించేసరికి రెండవ వాడి ప్రాణం విసిగిపోయింది. స్నేహితుని పోరు పడలేకపోయాడు. ఇద్దరికి బెడిసింది. బాబు, నీకు పుణ్యం ఉంటుంది, ఏదో గడ్డి తిని ధనాశ్చేత ముందు వెనకలు యోచించకుండా ఒప్పుకున్నాను, నా గడ్డం మళ్ళీ నాకు ఇచ్చేయి, నీ డబ్బు నువ్వు తీసుకుపో అని ప్రాధేయపడ్డాడు. మొదటివాడు ఒప్పుకోలేదు. రెండోవాడు, పోనీ నువ్వు ఇచ్చిన దానికి రెట్టింపు తీసుకో అన్నాడు. మొదటివాడు మాట్లాడలేదు. రెండోవాడు ఎలా అయినా ఈ పీడ వదిలించుకుందామనుకొని 4000 ఇస్తాన్నాడు. ఇది ఎంతవరకు పోతుందో చూద్దామని మొదటివాడు వేడుక చూస్తూ బెట్టుగానే ఉంటూ వచ్చాడు. రెండవ వాడికి ఏమీ తోచింది కాదు. గట్టి చిక్కుల్లో పడ్డాను. ఇలా ఉండగా ఒకనాటి రాత్రి మొదటివాడు మామూలుగా వచ్చేవాడు. రెండోవాడు గాఢ నిద్రలో ఉన్నప్పటికీ సంశయించక మొండి చొరవతో గడ్డం పట్టుకు లాగాడు. ఆశ్చర్యం, గడ్డం పళంగా వాని చేతిలోనికి ఊడొచ్చేసింది. మొదటివాడు దబీమని లేచి గోల చేసుకుంటూ న్యాయాధిపతి దగ్గరకు పోయి మొరపెట్టుకున్నాడు. తెలివివంతుడైన అధికారి ఈ ఇద్దరి ఉద్దేశాలను క్షణంలో గ్రహించి వేశాడు. విచారణ జరిపాడు. గడ్డం నేను కొన్నాను, హక్కు నాది అనే ధీమాతో మొదటివాడు స్నేహితుని హింసలు పెట్టడం, వాడు పెట్టే యాతనలు పడలేక రెండవ వాడు మాయాగడ్డం అంటించుకోవడం వెల్లడైంది. మొదటివాడు అర్ధరాత్రప్పుడు పని కట్టుకుని వెళ్ళి బలవంతాన లాక్కున్న గడ్డంతోనే పట్టుకుపోవలసిందని, రెండో వానికి అతను ఇయ్యవలసిన బాకీ గడ్డం ఖరీదు ఖర్చుతో సహా తక్షణమే చెల్లించవలసిందని అధికారి తీర్పు చెప్పాడు. ఇది అండి గడ్డం కథ. ఇక రెండవ కథ నౌకరు తెలివి. ధర్మవరం జమీందారు సోమేశ్వరుడికి విపరీతమైన నిద్ర ఉండేది. ఆయన రాత్రి పడుకుంటే అనుకున్న సమయానికి లేవలేకపోయేవాడు.
అందువల్ల ఎన్నో అత్యవసరమైన పనులు సకాలంలో కాక ఇబ్బందులకు గురవుతూ ఉండేవాడు. ఆయన బాగా ఆలోచించి తనను కావాలన్నప్పుడు నిద్ర లేపేందుకు ఒక పనివాణ్ణి పెట్టుకోవడం బాగుంటుందనుకున్నాడు. ఈ సంగతి దివానుకు చెప్పాడు. అనంతుడనే యువకుడొకడు దివాన్ను ద్వారా ఈ విషయం తెలుసుకొని ఈ పని తనకు ఇప్పించవలసిందిగా కోరాడు. దివాను వాణ్ణి జమీందారు దగ్గరకు తీసుకుపోయాడు. జమీందారు అనంతుడితో, నేను రేపు తెల్లవారుజామున 4 గంటలకు నరసింహరావుపురం వెళ్ళాలి అన్నాడు. ఆ రాత్రి సరిగ్గా 4 గంటల సమయాన అనంతుడు జమీందారును నిద్రలేపాడు. ఆయన సాయంకాలం నరసింహపురం నుంచి తిరిగి వచ్చి అనంతుడిని పిలిచి, పెందలాడే లేచి వెళ్ళడం వల్ల అనుకున్న పనులన్నీ పూర్తయినాయి అంటూ మెచ్చుకొని, రేపు తెల్లవారుజామున జగన్నాథపురం వెళ్ళాలి, 5 గంటలకు నిద్రలేపు అని చెప్పాడు. ఈ విధంగానే 5 గంటలకు అనంతుడు జమీందారును నిద్రలేపాడు. ఆ రోజు చీకటి పడుతుండగా జమీందారు జగన్నాథపురం నుంచి తిరిగి వచ్చి అనంతుడితో, ఈ రోజుతో నువ్వు పనిలో చేరి 2 రోజులైంది, నెల కూడా ఈ రోజుతో ముగుస్తుంది, రేపటి నుంచి కొత్త నెల ప్రారంభమవుతుంది, అందువల్ల ఈ 2 రోజులకు జీతం 4 వరహాలు ఇస్తున్నాను, వచ్చే నెల నుంచి నెలకు 60 వరహాలు జీతంగా ఇస్తాను అని వాడి చేతిలో 4 వరహాలు పెట్టాడు. ఆ తర్వాత జమీందారు లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకొని వీధి అరుగు దగ్గరకు వచ్చేసరికి అనంతుడు మరొక యువకుడి చేతిలో 2 వరహాలు పెట్టడం ఆయన కంటపడింది. జమీందారు ఆశ్చర్యపోయి, అతనెవరు, ఎందుకు 2 వరహాలు ఇస్తున్నావు అని అడిగాడు. అనంతుడు భయపడుతూ, అయ్యా మరేం లేదు ఇతను అంటూ మాట పెగలక తడబడసాగాడు. జమీందారు కోపం తెచ్చుకొని, అసలు విషయం చెప్పడానికి ఎందుకు జంకుతున్నావు అని గట్టిగా కోపడ్డాడు. అనంతుడు వణికిపోతూ, ఈ 2 రోజులు మీరు చెప్పిన సమయానికి కొంచెం ముందుగానే నన్ను నిద్రలేపినందుకు ఇతడికి 2 వరహాలు ఇస్తున్నాను అన్నాడు. ఈ జవాబుతో జమీందారుకు ఆనందుడు కూడా నిద్ర విషయంలో తనలాంటి వాడేనని తెలిసిపోయింది. ఆయన వాడి తెలివితేటలు చిన్నగా నవ్వుకొని, ఒరే అనంత, రేపటి నుంచి నీకు తోటలో చెట్లకు నీళ్లు పోసే పని ఇస్తున్నాను, జీతం ఇదే అని కొత్త యువకుడితో, ఈ 2 రోజులుగా అనంతుడు చేస్తున్న పని చెయ్యటం నీకు ఇష్టమేనా అని అడిగాడు. వాడు ఇష్టమే అన్నట్టు తలాడించాడు. జమీందారు వాడి ముఖంలోనికి పరీక్షగా చూస్తూ, ఇప్పుడు నువ్వు అనంతుడి దగ్గర తీసుకున్న 2 వరహాల్లో మరొకడికి వాటా లేదు కదా అని ప్రశ్నించాడు. యువకుడు జమీందారు గారి చలోక్తిగా అర్థం చేసుకొని నవ్వుతూ, అయ్యా ఇవి పూర్తిగా నా సొంతం అన్నాడు.